హాయ్ చిల్డ్రన్, ఇప్పటికి మనం 30 కథలు చెప్పుకున్నాము. ఈరోజు మరో మంచి కథ చెప్పబోతున్నాను. కథ పేరు లోకజ్ఞానం. వినండి. అనగనగనగనగా ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు తన కుమారుడైన యశోధరుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి రాగానే రాజపట్టాభిషేకం చేసి తన విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. కానీ బుద్ధిమంతుడు, పరాక్రమశాలి అయిన యశోధరుడు, నాన్నగారు, నాకు శాస్త్ర పరిజ్ఞానమే తప్ప లోకజ్ఞానం అంతగా లేదు. అందుకే ఏడాది పాటు దేశాటన చేసి ప్రజల కష్టసుఖాలు, సమస్యల పట్ల అవగాహన పెంపొందించుకుని ఆ తర్వాత తమ కోరిక నెరవేరుస్తాను. దయచేసి నా ప్రయాణానికి అనుమతి ఇవ్వండి అని సవినయంగా ప్రార్థించాడు. కొడుకు దూరదృష్టికి, విజ్ఞతకు రాజుగారు చాలా సంతోషించి ఒక మేలుజాతి అశ్వాన్ని, కావలసిన ధనాన్ని ఇచ్చి అతన్ని సాగనంపారు. యశోధరుడు గుర్రపు స్వారీ చేస్తూ ఎన్నో పట్టణాలు, పల్లెలు తిరుగుతూ అక్కడక్కడ మజిలీలు చేసి ప్రజల యోగక్షేమాలను, వారి జీవన విధానాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగాడు. ఒకరోజు అడవిదారిన వెళ్తూ మార్గాయాసంతో ఒక రావి చెట్టు కింద విశ్రమించిన సమయంలో 2 కౌజుపిట్టలు ఎవరో బాటసారి దూర ప్రయాణం చేసి అలసిపోయాడేమో ఆదమరచి నిద్రిస్తున్నాడు. పాపం కొన్ని క్షణాల్లో ఎదురుగా ఉన్న మర్రిచెట్టు త్వరలోని తాచుపాము రూపంలో మృత్యువు తనను కబళించబోతున్నదన్న విషయం అతనికి తెలియదు కదా అని జాలిగా చెప్పుకోవటం విని ఉలికిపడి లేచి మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడు. పక్షులు చెప్పినట్లే ఆ చెట్టు త్వరలో పడగ విప్పి బుసలు కొడుతున్న ఒక కాలసర్పం కనిపించగానే మరుక్షణం తన వరలో నుంచి కత్తి దూసి దాని తల తెగనరికి పక్షుల దగ్గరికి వచ్చి సమయానికి ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించి నా ప్రాణాలు కాపాడిన మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటూ కృతజ్ఞతలు తెలిపాడు. వెంటనే ఆ పక్షుల జంట, అయ్యా, నిజానికి ఇందులో మేము చేసిందేమీ లేదు. మీరే మాకు గొప్ప సాయం చేశారు. ఎందుకంటే ఈ చెట్టు మీద మాతో పాటు ఎన్నో జాతుల పక్షులు నివసిస్తున్నాయి. కొంతకాలంగా ఈ దుష్ట సర్పం మేము ఆహారం కోసం బయటికి వెళ్ళగానే గుళ్ళలో మేము భద్రంగా దాచుకున్న గుడ్లన్నీ మింగేసి మాకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నది. దీని పీడ ఎలా వదిలించుకోవాలో అర్థం కాక బాధపడుతుండగా మా అదృష్టం కొద్దీ మీరు తారసపడ్డారు. మిమ్మల్ని చూడగానే గొప్ప మహావీరులను గ్రహించి మా సంభాషణ ద్వారా దాని ఉనికిని మీకు తెలియపరిస్తే మీరు దాన్ని చంపుతారన్న ఆశతో అలా మాట్లాడుకున్నాం. మా ఉపాయం ఫలించింది. పాము బారి నుంచి మా సంతానాన్ని కాపాడినందుకు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం అంటూ రెక్కలు టపటపలాడిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. యశోధరుడు వాటి తెలివికి మెచ్చుకోవడంతో పాటు బలమైన శత్రువును శక్తితోనే కాదు, యుక్తితో కూడా జయించవచ్చన్న విషయాన్ని తెలుసుకోగలిగాడు. మరికొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పచ్చక బయలు కనిపించడంతో గుర్రం ఆకలితో సకిలించడం చూసి దాన్ని మేతకు వదిలి నేల మీద నిలబడగానే ఒక గండు చీమ కాలు మీది పాకుతూ వచ్చి కసుక్కున కొట్టింది. వెంటనే అతడు కోపంతో దాన్ని నలిపేయబోతుంటే అది, ఆగు మహాశయ, ఇందులో నా తప్పేం లేదు. నా దారిన నేను వెళ్తుంటే నువ్వే నా మీద పాదం మోపబోయావు. అల్పప్రాణిని కదా, నీ కాలి కింద పడి చస్తానన్న భయంతో నిన్ను కుట్టక తప్పలేదు. నన్ను చంపడం నీకు న్యాయం కాదు అని దీనంగా మొరపెట్టుకుంది. దాని మాటలు వినగానే యశోధరుడు దోషిని శిక్షించబోయే ముందు ఆ నేరానికి అతన్ని పురికొల్పిన పరిస్థితులేంటో పూర్వపరాలు విచారించిన తర్వాతనే తగిన శిక్ష విధించాలన్న న్యాయపాఠాన్ని నేర్చుకుని చీమను విడిచిపెట్టి ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక బాగా దాహం అనిపించడంతో పక్కనే ఉన్న బావి దగ్గరికి చేరాడు. బావిలో చేతతో నీళ్లు తోడుతున్న ఒక వృద్ధురాలు అతని దోసిట్లో నీళ్లు పోసి దాహం తీర్చి ఆ రూపురేఖలు గమనించి ఆసక్తిగా వివరాలు అడిగింది. యశోధరుడు, అవ్వా, నేను ఈ దేశానికి కాబోయే మహారాజును. పెద్దదానివి, నీకేదైనా సాయం కావాలంటే అడుగు, చేస్తాను అన్నాడు. మరుక్షణం ఆమె అతడు చెంప చెళ్ళుమనిపించి సాయం చేస్తానంట ఎందుకు కొట్టిందో అర్థం కాక యశోధరుడు తెల్లబోయి చూస్తుంటే ఆమె చేతులు జోడించి, రాజకుమారా, నా భర్త ఎంతో కాలం మీ కోట ద్వారం దగ్గర కాపలాదారుడిగా ఎంతో విశ్వాసంతో పనిచేశాడు. ఒకరోజు ఒంట్లో నలతగా ఉండి కునికిపాట్లు పడ్డందుకు ఆ చిన్న నేరానికే రాజుగారు 10 కొరడా దెబ్బలు శిక్ష విధించారు. బాధతో పాటు భరించలేని అవమానంతో నా భర్త అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఆ రోజు నుంచి దిక్కులేని అనాథలా బ్రతుకుతున్న నేను ఈరోజు మీరు కాబోయే మహారాజు గారని తెలిసి ఎవరినైనా దండించబోయే ముందు ఈ దెబ్బలు వారి శరీరాన్నే కాదు మనసును గాయపరుస్తాయన్న నిజాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలనే ఈ పని చేశాను. నన్ను క్షమించమంటూ తలదించుకుంది. ఆ వృద్ధురాలి బాధను అర్థం చేసుకున్న యశోధరుడు ఆమెను ఓదార్చి కొంత ధన సహాయం చేసి ముందుకు సాగాడు. ఆ తర్వాత కూడా దారిలో ఇలాంటివి ఎన్నో సంఘటనలు, దృశ్యాలు ఎదురవటంతో ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నానన్న సంతృప్తికి తోడు వాటిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ అంతఃపురానికి తిరిగి వచ్చి రాజభారాన్ని స్వీకరించాడు. దేశాటన వల్ల పొందిన అనుభవంతో ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తూ ఎంతో న్యాయబద్ధంగా చిరకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. వినారు కదా పిల్లలు, దేశాటనం వల్ల ఎంతో లోకజ్ఞానం వస్తుంది. మీరు కూడా వీలైనప్పుడల్లా రకరకాల ప్రాంతాలని దర్శించి అనుభవాన్ని సంపాదించుకోండి. మరో కథతో మేము ముందుంటాను. బాయ్.